పాపులరా? సార్ వీళ్ళందరినీ వెళ్ళిపోమన్నాను సార్. ఎందుకో? టీవీలో మీరు ఒక్కరే కనిపించాలి సార్. ఓ అలాగా, మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపో, మీరు అడగండి. సార్ మీ స్టేషన్ ఒక కేసు కూడా పెండింగ్ లేదంట. ఎస్. ఎందుకు ఉంటదండి? ఇతనికి దొంగ దొరకడు, దొరికిన వాళ్ళలో దొంగ వేస్తాడు. దండ పెడతాను. సార్ ఇంతవరకు మీరు డీల్ చేసిన కేసులో నచ్చిందేది? బ్రోతల కేసు, సూట్ కేసు, అవే అతను నచ్చుతాయి. మీరు అడగండి. మీకేమైనా కోరికలు ఉన్నాయా సార్? మా తాతగారు లాగా నిద్రపోతూ హాయిగా చచ్చిపోవాలండి. అంతేగాని వాళ్ళ ఫ్రెండ్స్ లాగా అరుస్తూ భయపడుతూ చచ్చిపోవాలని లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకని అరుస్తూ భయపడ్డారు? మా తాతగారు నిద్రపోతూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ కారులో మేలుకోనున్నది వాళ్లే కదా. అబ్బో, మీకు ఇంత టాలెంట్ ఉండి మీ స్టేషన్ నుంచి ఒక దొంగ పారిపోతుంటే మీరు చూసి ఎలా అవుతున్నా సార్? భలేవాడివే. నేను ఎందుకు కూరుకున్నాను? నేను వాడిని చేజ్ చేశాను. వాడు ముందు, నే వెనక. అవునా? నే వెనక, వాడు ముందు, వాడు ముందు. అర్థమైంది సార్, మీరు చెప్పండి. ఇద్దరు దగ్గరకు వస్తున్నాం. అప్పుడు బెల్ట్ తీసి వాడిని ఒక్కటి వేసేసరికల్లా తగిలినా వాడు తప్పించుకున్నాడు. అయినా నేను వదలలేదు, వెంబడించాను. వాడు పోతున్నాడు. వాడొక్క 10 మీటర్లు వెళ్లి వెనక్కి తిరిగి చూసి వాడొక్క మాట అన్నాడు. గురు ఏమన్నా సార్? నువ్వు అది ఆపేయమ్మా, ఇది రాకూడదు టీవీలో. వాడు అన్నాడు, అరే ఛీ, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వే, ప్యాంట్ వేసుకోకుండా కొట్టి డ్రాయర్ మీద పరిగెడుతున్నావా? అప్పుడు చూశాను మాట, కింద ప్యాంట్ లేదు. ఇందాక బెల్ట్ తీసామే, అప్పుడు సరిపోయింది అనమాట. ఆ తర్వాత సార్? వాడు పరిగెత్తి జగదంబ థియేటర్ లో దూరిపోయాడు. పట్టుకున్నారా? నేను వెళ్ళాల లోపలికి. ఎందుకు సార్? ఏందా వెళ్ళేటప్పుడు నేను 3 సార్లు చూశాను ఆ సినిమా. సరిగా అర్థం కాలేదు, కొంచెం విజువల్ గా చూపిస్తారా? నేను ఆ రోజు హాయిగా పడుకున్నానయ్యా, ఎందుకు నిద్ర పట్టేసింది బాగా. అయితే అప్పుడు నేను టెర్రరిస్టులను పట్టుకున్నట్టుగా కలొచ్చేసింది అనమాట. ఆ ఎమోషన్ లో ఈ చెయ్యి నేను ఇట్లన్నానో, అప్పుడు ఈ కీస్ వెళ్ళి, అమ్మాయి జాగ్రత్తగా తీయమ్మా, అది దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డ కీసు తీసుకుని ఇట్లా వచ్చి వాడు లోపల నుంచి ఈ లాక్ తీసేసాడు అనమాట. తీసుకొని ఇట్లా బయటకు వచ్చాడు. అమ్మాయి ఇది మొత్తం కనిపించాలి, ఆ తలుపు తీయడం కానీ నేను కానీ ఇది మొత్తం కనిపించాలి. ఎందుకంటే నేను నిర్దోషులని జనానికి తెలియాలి. ఇలా వచ్చి బీరువాను పగలగొట్టి లోపల మొత్తం తీసుకెళ్ళిపోయి. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఎన్నాళ్ళ నుంచి మీడియాలో. అప్పుడు నేను అక్కడ హాయిగా నిద్రపోతున్నాను కదా. చూపించండి సార్. మీకు అన్ని విజువల్ చూపించాలి, ఇదే మీతో గొడవ. అది కదయా పిచ్చోడా, నేను ఇట్లా పడుకున్నాను కదా, హాయిగా నిద్ర పట్టేసింది అనమాట. బాగా పడుకుంటున్నా, నిద్ర పట్టేసింది. పడుకున్నానే గాని నాకు 6th సెన్స్ కొడతానే ఉంది. ఏదో జరుగుతున్నది. సడన్ గా కళ్ళు తెరిచి చూసా. ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? వీళ్ళేరి? మీరే కదా పంపించేశారు. నేను పంపించానా? సార్, ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏమైంది దీనికి? ఎప్పుడు నవ్వనివాడు అదే పనిగా నవ్వుతున్నాడు. ఏంటి రియాక్షను? ఏమైంది వీడికి? నీ ఫీలింగ్స్ కి ఇదా కారణం? బల్ల కింద ఏర్పాటు చేసుకున్నావా? నువ్వు క్రిందేం చేస్తున్నావు? అబ్బా, ఏం తెలియనట్టు. పెన్ను కింద పడిపోయింది బాస్, వెతుకుతున్నాను. ఓల్డ్ పెన్ను. దొరికితేనే దొంగ, దొరక్కపోతే దొర. నువ్వు వెళ్ళు. మధ్యలో నేనెందుకులేండి, మాట్లాడితే పెన్ను కింద పడిపోతుందిగా. ఈ పెన్ను కూడా ఉంచుకోండి. నీ ఫైల్ ఇవ్వు. ఏంటో మనాలిసా, బాస్ సంతకం తీసుకుందామని క్యాబిన్కి వెళ్తే బాస్ టేబుల్ కింద మధుమతి ఉంది.
నిజమా? నేను చూసా. అదెలా? అవునా? నిజమేనా? ఇది నిజమేనా? పుట్టమ్మాయి, అదెలా? అమ్మో, ఈసారి నువ్వు వెళ్ళు. నమ్మలేకపోతున్నా. ఆ, నిజమేనండి, మీరు అన్నట్టు రాహుల్ సార్ ఒక్క నిమిషం కూడా ఆఫీస్ లో ఉండట్లేదు. అతగాడు ఆఫీస్కి రావడం, అంజలి గారు అడుగు పెట్టడం ఆలస్యం, ఇద్దరు కలిసి పక్షుల్లా ఎగిరిపోవడం. అవునవును, నేను కూడా చూస్తున్నాను. నువ్వు లిప్ ని టిష్యూ పేపర్ మీద రుద్దకుండా ఇలాంటివి కూడా చూస్తున్నావా? నీకంత సీన్ లేదు. రాహుల్ సార్ ని అంజలిని చూసిన తర్వాత నిఖిత కూడా లిప్స్టిక్ వేసుకోవడం మానేసిందిలేండి. ఓకే, అది మానేశారని నువ్వు పనిచేయడం మానేసావనుకో, అసలుకి మన దేశం చాలా లాస్ లో ఉంది. నిజమే మరి. నా పేరులో మతుంది గాని నా అందంతో ఎవరి మతి పోగొట్టలేకపోయాను. ఎంత మైకంగా చెప్తోందో. టేబుల్ కింద దూరి పాపం ముసలాడి మతి పోగొట్టడం మాకు తెలియదు అనుకుంటోంది పాప. బాగా చెప్పావు. బాస్ వచ్చేస్తున్నారు. ఆ, నువ్వు రాలే. వినపడలేదా? పనులు పనులు చూడండి. కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది రాహుల్ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సీడీ సార్. ఏం చూస్తున్నావు? ఇక్కడికి మధుమతి వచ్చిందే. ప్రతిసారి మధుమతి ఇక్కడ ఉంటుందని నీ అనుమానమా? చూడు చూడు, ఉందేమో చూడు. ఇక్కడ చూడు. లేదు కదా, అక్కడ కూడా చూద్దురా. పద. రా, ఇందులో కూడా చూడు. లేదా లేదు. కావాలంటే బాత్రూమ్ లో కూడా చూడు. కాదా? బాత్రూమ్ ని బెడ్రూమ్ చూపించినట్టు చూపిస్తాడేంటి? చూసుకో, ఉందా? నో నో నో, నాకేం తెలీదు. అవునవును, ఎప్పుడు మీకేం తెలియదు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? సార్, అది మీరున్నారేమోనని లోపలికి వెళ్ళాను. బయట నుంచి ఎవరో గడపెట్టేశారు. ఆ గడి పెట్టింది నేనే కదా. Shut up and get out. ఎస్ బాస్. అటు కాదు, ఇటు. ఓకే బాస్. వద్దు. ఓకే. బాస్ చూపు నా మీద ఎప్పుడు పడుతుందో ఏంటో. మధుమతి, నీవక్కడా నేనిక్కడ. రా మధుమతి. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఇన్నేళ్లుగా నా మతి పోగొట్టావు కదా మధుమతి. నువ్వే నోరు తెరిచి చెప్తావేమో అనుకున్నా. ఇక ఆగలేకపోయాను. అందుకే నా మనసులో ఉన్న మాట నేనే చెప్తున్నాను. మై డియర్ మధుమతి, అయితే నేను ఈ సామ్రాజ్యానికి రాణివి నువ్వే. ఈ సీటు నీదే. ఈ ఆఫీస్ కి బాసువు నువ్వే. అవును, నేను బాస్ని. Yes. ఐఎమ్ ద బాస్. 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 మధుమతి, ఎస్ బాస్. ఏంటలా చూస్తున్నావు? కమ్యా. కమింగ్ బాస్.
థ్యాంక్ యూ బాస్. ఏ మళ్ళీ కాఫీ ఏంటి? ఇవ్వవా? నల్లటి కాఫీతో నీ ఒళ్ళు నల్లగా అయిపోతుంది. తెల్లటి పాలు తీసుకొస్తా తాగే. అంతేనా? ఛీ, ఛీ, ఛీ. కాఫీ ఎవరా? సార్ బాస్ పిలిచినారు. ఇది టేబుల్ మీద పెట్టాయి. చిల్లి. ఎప్పుడు ఇలానే. నువ్వు ముందు ఫ్యామిలీ ప్యాక్ తగ్గించి 6 ప్యాక్ తగ్గించి. దిష్టి తగలకుండా ఉంటుందని ఫ్యామిలీ బ్యాగ్ మెయింటైన్ చేస్తాను. సార్ కాఫీ వద్దురా. వద్దా? ఆయనకు అక్కడ ఫుల్ మీల్స్ ఉంటే ఇక్కడ కాఫీ తాగుతాడా? మొద్దు. నీకున్న తెలివితేటలు నాకు లేవు కదా, నువ్వు నేర్చుకోవాలి మరి. నువ్వే నేర్పాలి. మాత్రం వసూలు చేసుకోవాల్సిందే. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీర్జావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. ఏడ్చేలే. నన్ను చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ అని? బిల్లు ఇవ్వడానికి వచ్చావు. కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు కానీ అగ్గిపెట్టి ఒకసారి. పుల్లలే నువ్వు అగ్గి పెట్టాడుగా కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా గెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలోంచి తీసిచ్చావు. 2 నానిపోయి ఎడుతున్నాయి. ఇంకో పుల్లి. ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్స్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. థ్యాంక్స్. రేయ్, ఏంట్రా మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? ఏ? అగ్గి పెట్టి 2 అగ్గి పుల్లలు ఇచ్చాను. ఇస్తే? దానికి బదులుగా ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గి పెట్టుకుని 2 అగ్గి పొలకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఎవరు? నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పుల్లలు 2 యాజిటీస్ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? కుదరపోతే సిగరెట్ ఇయ్యి. యాక్సిడెంట్ గా ఉంది. ఎంట్రన్స్ లోనే 3 రూపాయలు పోక్క. ఆ. ముందు ముందు ఎలా ఎడుతుందో. అయ్యి బాబు ఈడేవడా లౌడ్ స్పీకర్ ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఏమే సౌండ్ ఇంతేనా? ఇక రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండే వినపడదు, ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది? ఏడుసినట్టే ఉంది. ఎక్కడో నూతులు చూస్తున్నట్టుగా ఉంది. ఎవరు నువ్వు? కరెంట్ బిల్ సార్. చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంట్ బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తావేంటి? బయట నుంచి కానీ ఉంటా స్పీకర్ కట్టండి సార్. ఓ సౌండ్ పెంచమంటావా? సౌండ్ లేదా నీ దుబ్బగా మొత్తం పెట్టేశా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా మొహమాట పడతావే. ఏమే చెత్త బాగా ఇచ్చాడు, ఆ ఇంట్లో ఉన్న చెత్త పోతాం, వాడు మొహాన్ని కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంట్ బిల్లు. కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీ దుబ్బగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు. సిగ్గుపెట్టేట. సిగ్గానా తలకాయ గొంతు పోయేటట్టు అరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కండ బీర్లు బద్దలైపోతాయి. వీడు మొహం మన 2 కర్ల బెర్రెలు ఎప్పుడు బద్దలైపోయినాయి. ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టైప్ కట్టరా? మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్ అన్ని రాలిపోయినాయి. పాప వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఇలా మరి చెవుల్లో కాటన్ బిల్లు పెట్టుకున్నారా? ఏంటే ఆమెతో నీకు దోకులు వచ్చిన పని చూసుకోవచ్చుగా. అదే చేస్తాను కదా. ఇదిగో కరెంట్ బిల్. మెయింటెనెన్స్ బిల్లు కూడా ఇవ్వు. అది మీకు ఎందుకండి? ఈ ఫ్లాట్ల మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి. మరి చెప్పరేమండి సార్. మరి పండగ ఏమన్నా దయదలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబాబు ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయిన ఆయన ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలే లేడీ స్పీకర్. మళ్ళీ ఈ స్పీకర్ లెట్టుకెళ్ళి నేనేం చేసుకోను? వస్తాడు బాబాయ్. నువ్వు దయచేయి. ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి, ఎప్పుడో ఆఫ్ చేశాను. ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు? చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటే నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి ఉన్న మీ పుట్టింటికి తెలియాలా? చెవిడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదానా చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా. లిప్ ముట్టికి సౌండ్ సింకు చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిచి గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి? ఈ ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును, ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే అలా గోడంలోకి వెళ్ళింది. ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట. వివేక్ ఓబరాయ్ తల దూకుని వెళ్ళిపోతాడు. ఎందుకు అలా పడిపోయావు? ఆ సంగతి తర్వాత చెప్తాను కానండి. ఐశ్వర్యరాయ్ మీ మనవరాలండి? కాదు, నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంట్ బిల్లు. థ్యాంక్స్. మరి నైట్ ఏదైనా చేతున్నా ఇది నేనేం చేసుకోను? నువ్వే కట్టాయి.
నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో. ఎస్ నేనే సునీల్ ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ. బాంబే వెళ్తే సునీల్ బచ్చన్. పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరా రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందుంది. అప్పుడు రారా నీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తానా? ఛాన్స్ సంగతి ఎవరికి కావాలి? ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీరితే మా ఇద్దరి మధ్యన అనుబంధం దిగిపోతా. పోతే పోయింది లేదు అనుబంధం. ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్ కాదు, లాస్ట్ డెసిషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయ, మన అనుబంధం దింపేస్తాను. ఏరా నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది. డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల 2 పీకిందనుకో, ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసిన పరువు పోదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలేదనుకున్నావంటరా? చీప్ గా ఉందా నీకు? అపార్ట్మెంట్స్ లో అమ్మని బీటేస్తావరా? బీటేస్తావరా? నువ్వెంత, నీ ఏజ్ ఎంతరా? నీ మొఖం ఎప్పుడైనా అద్దంలో చూసారా నువ్వు? ఆగండి, అతను ఎందుకు కొడుతున్నారు? కొడతావేంటి? చంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కి వచ్చేస్తున్నాడు. వాడు బీటు కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను. ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది మీ ఇద్దరి ప్లానా? అయ్యా నేను మరీ నీకు యూజ్ అంత రోగాలకు అంటున్నా. పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను ఈ ఫీజు. థ్యాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయి. ఇదేం బతకండి? ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. ఆడవడా? వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గాని పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ కే, ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. 4 జన 100 జన ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు 1 స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఎక్సలెంట్. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు, నా కళ్ళేవా? ఎంత చేంజ్. చేంజ్ నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే? యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్. బిల్ ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతిలో అన్న పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను, తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వు రా. అపరిచితుడు. మీ వంట మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకుని అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. అలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఈ రోజు నుంచి మా ఇల్లే మీకు హనీమూన్ గెస్ట్ హౌస్. మీరు అల్లరి చేయకుండా ఆడుకోండి, పాడుకోండి. మీకేం కావాలో నేను చూసుకుంటాను. ఓకే? ఏంటక్క అలా వదిలేసావు? ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా? తప్పురా, స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని ఎప్పుడూ బంధించకూడదు. మన ఆనందం కోసం ఇలా పంజరంలో ఉంచి బాధ పెట్టడం తప్పే కాదు, పాపం కూడా. సార్, మనీ ఆర్డర్. మంచి టైంలో వచ్చినట్టున్నాను. మనీ ఆర్డర్ సార్. అవసరం లేదు, ఆ డబ్బు వెనక్కి పంపించాయి. వచ్చిన మనీ ఆర్డర్ వచ్చినట్టే వెనక్కి పంపించేస్తున్నారు. ఈసారైనా తీసుకోండి సార్. చెప్పింది చెయ్యి. పోనీ రిజిస్టర్ లెటర్ అయినా తీసుకోండి.
కలిసి అవుతుంది కదా. థ్యాంక్స్ అండి. సార్ కరెంట్ బిల్ సార్. ఉమ్. థ్యాంక్స్ సార్. ఆ? ఏంటయ్యా ఈ చిత్రం? ఆ పెద్ద మనిషి వచ్చిన మేనేటర్ తిప్పించేస్తాడేటి? ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే. అదే మామూలుగా జరిగే విషయం ఏంటని? అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలను నీకు చెప్పాలా? పోస్ట్ మ్యాన్ కదయ్యా, మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా? నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో. నా స్విచ్ లో ఏలెట్టావనుకో మీటర్ ఎర్రని తిరుగుద్ది. ఆ? ఈసారి చూడండి మేడం, ఇది కూడా చూడండి మేడం. చెప్పనా ఇది ఎలా ఉంది? నీకు శారీ బాగుండదా? బాగుండదా? బామ్మగారు ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ ఉంటది. ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను? ఇది సన్యాసులు కట్టుకునే చీర. లేటెస్ట్ గా ఏదైనా షిఫన్ చీర చూపించు. ఈ చీర చూడండి మేడం, వావ్, ఈ శారీ ఎంత? 1300 అమ్మా. 1300? ఆ. ఎందుకయ్యా దానికి 1300? ఒక్కసారి వచ్చితే డోర్ కట్టిన కూడా పనిచేయవు. ఇచ్చే రేట్ చెప్పు. ఏమయ్యా ఆఖరిసారిగా అడుగుతున్నాను, 300కి ఇస్తావా? అంత రేట్ ఏందిలే మేడం, ఫ్రీగా తీసుకోండి. ఏం ఒళ్ళు బలిసిందా? ఆ? ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడగా అనుకున్నావా? ఎవరు? నేనా? నీతోనా? ఏ ఈ సారీ చూడండి మేడం. ఈ చీర చూడు బాగుంది కదా. మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరలు బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. ఏమైంది అంకుల్? అయ్యో బాబు, అది క్లోజ్డ్ బావి, వాస్తు కోసం అలా ఉంచాం. అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు, కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే, అదే డెప్త్ బావి అయి ఉంటే, ఆ పిల్లాడు చెవును అరిచి లోపల పడిపోయి ఉంటే? నవ్వడం కాదు, అందరూ ఆలోచించాలి. నవ్వడానికి ఒక నిమిషం చాలు, ఏడవడానికి 1/2 నిమిషం కూడా పడదు. ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు? ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా? తమరెవరు? ఇన్సల్ట్. నేనెవరో తెలీదా? ద ఫేమస్ ఫిలిం డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి. బన్సాలి బన్సాలి సునీల్ లీలా బన్సాలా? ఆ పేరు ఇప్పుడు లేదే. ఏదైనా డైరెక్ట్ చేసేస్తేగా తెలియటానికి. నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ నీ డైరెక్టర్. బొందలే. మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి. మీరెవరు సార్? ఎవరో పెద్దగా రిపీట్ చేయి. మీరెవరు సార్? ఇప్పుడు అర్థమైంది నేనెవరా. ఆ మాట నేను నిన్ను అడగాలి. సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఉండటానికి ఒక ఫ్లాట్ కావాలి. అర్థమైందా? అద్దెకి ఫ్లాట్ కావాలంట. ఎందుకు వస్తావు? నాకు ఏమైనా చూడనుకున్నావా ఏంటి? ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. అచ్చరే, ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా? అవునండి, నేను బ్యాచులర్ నే. బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు, ప్లాట్లు లేవు. ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి? బ్యాచిలర్స్ అంటే అంత చీపా? ఆ మాటకొస్తే మన పాత ప్రధాని బ్యాచర్ కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా? ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా? ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచర్ కాదా? పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా? ఆయన ఇప్పటికీ బ్యాచులరే. బాగా చెప్పావు. ఈ బ్యాచులర్ కి నేను ప్లాట్ ఇవ్వను. ఈడిచ్చిందంటే Correct. రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ గా జంజల్ లాంటి రైటర్ దొరకవు. పదమా రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ. అక్కడ తీసుకురా. అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటే వెల్కమ్. ఇదే నా ఫిలిం ఛాంబర్. ఇదేంటిది ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి, అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? వీడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోవడానికి, వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్. ఆహా. ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6000. అయితే 2000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6000కి అద్దెకి తీసుకుని అందులో సగం 2000కి నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం 4000కి నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4000 ఇచ్చేయండి, సరిపోద్ది. 4000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6000 ఇచ్చేయండి. ఏయ్ సునీల్,
చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు అన్ని వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు. రే చీకటి అని చెప్పారనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఎంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. జై సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి చెడు చెప్పుడు లేకుండా లేట్ అయిపోయింది. అమ్మయ్య, ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బల్బు అయిపోయింది ఏంటి? వచ్చేసారా సెక్రటరీ గారా? బలుబు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట. చీకటికి వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బలుబు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సరే సర్లే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కారు వస్తుంది. ఇదిగో. ఎవరదే? ఇదిగో, ఏంటయ్యా ఎదుగు గేటు తీసావు? కారు వచ్చింది కదండి. కారా? ఇది ఇప్పుడు ఆర్ని కొట్టాడు, వినపడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా వినపడింది. బతికించారు. హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదే. అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతు జరగలేదా? ఎర్ర మారుతు జరు కదా. కరెక్టే. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా? ఏం కొంపదీసి. నాయను. ఆహా, లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకెందుకు? ఈడి ముసల వయసులో ఈ ఇసాత గీతాలు, ఫ్లాష్ బ్యాక్, నెగిటివ్ కటింగ్ వేసుకుంటాం ఏంట్రా బాబు? భగవంతుడా, ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈయన బతికించవా?